నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఇంట్రో ఇయ్యలే, సో కార్లో ఇంట్రో ఇచ్చేస్తున్నాను అనమాట. మన ఇంట్లో ఒక బుజ్జి పిల్ల ఉంటుంది కదా, సో వాళ్ళు మనని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికి ఇన్వైట్ చేసినారు. సో ఆన్ ద వేలో ఉన్నాము. సో వీడియో తీయడం మర్చిపోయినా అని ఇప్పుడే స్టార్ట్ చేసినాను అనమాట. సో నేత్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేత్ర, రూప, వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్కని కలవబోతున్నాం మనం. వాళ్ళు 2 days 3 days ముందే వెళ్ళిపోయినారు. మనం జాతరలో బిజీగా ఉండే కదా, సో మనకేందో ఎమ్మటెమ్మటే అన్ని మంచిగా ఇట్లా పండుగలు అన్నీ వస్తున్నాయి అనమాట. 2 జాతరలు అయిపోయినాయి. సో ఇప్పుడు సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాం అనమాట. సో మీ ఊరికి ఎందుకు వెళ్ళలే అని అనుకోవచ్చు. మా ఊరికి మేము ఓన్లీ చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటేనే వెళ్తాం గైస్. అంటే అందరం కలిసి వెళ్తాం, ముగ్గురం ఫ్యామిలీ కాబట్టి మా నాన్న వాళ్ళది. సో అందుకే వెళ్ళలేదు. సో మేము ఎప్పుడు సంక్రాంతి ఇంట్లోనే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం, పెద్దమ్మల ఇంట్లో మేము. సో ఈసారి ఫస్ట్ టైం రూప వాళ్ళు ఇన్వైట్ చేసినారు కాబట్టి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ రండి రండి నాన్న అని అంటుంది. సో వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఏంటి, నేత్ర పాప ఏం చేస్తుంది అన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో ఆన్ ద వేలో ఉన్నాం. కాసేపట్లో రీచ్ అయిపోదాం. కొన్ని ఫ్రూట్స్ కొనుక్కున్నాం ఇప్పటిదాకా వాళ్ళకే. భోగి పళ్ళు వేస్తారు కదా, సో వాళ్ళ కోసం అన్నీ ఇప్పుడే తీసేసుకున్నాం. సో వెళ్ళిపోతున్నాం గైస్. చూపిస్తాను నేత్ర ఏం ఎగ్జైట్ అవుతుందో మమ్మల్ని చూసి. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం వాళ్ళ ఊరికి. సో అది చూద్దాం, ఇప్పుడు చూపిస్తాను అన్నీ మీకు. నేత్ర ఆద్య కోసం అయితే ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్దాం అనుకొని ఒక స్టాప్ దగ్గర అయితే ఆగినాము, వాళ్ళ ఊరి దగ్గరలోనే. సో అట్టి పండ్లు, ఆ రోజు భోగి పండ్లు పోస్తారు కదా, సో భోగి పండ్లు, సో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో, పువ్వులు, ఏది కావాలన్నా అది ఈ స్టాప్లోనే ఆగి ఒక దగ్గరనే తీసుకున్నాం అనమాట. సో వాళ్ళ కోసం బ్రెడ్, నేనైతే చాక్లెట్స్ తీసుకున్నాను వాళ్ళ కోసం. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం కారులో. తర్వాత చెరుకు జ్యూస్ కనిపించింది, సో తాగాలనిపించి ఒక సైడ్ తాగాను. సో చెరుకు జ్యూస్, నాన్నకి కొబ్బరి బొండ. సో మేము మిగతా అందరం అయితే నేనైతే చెరుకు జ్యూస్ తాగిన, అన్న కూడా చెరుకు జ్యూస్ తాగిండు. సో అనిల్ అన్న ఇప్పుడు నుంచి తీరా అని చెప్పి హెయిర్ సెట్ చేసుకున్నాడు అనమాట. మా తమ్ముడు ఆడ స్పెషల్ అంట, అది మన పార్షుల్టకు దొరకదంట, తినబెడతాడంట. ఏంటన్నా తమ్ముడు అది పాపడ పానీపూరి పప్పు ఉంటుంది కదరా, పానీపూరి పప్పు ఏది మన గప్చుప్పులు వేసిస్తాడు కదా, ఈడనేమో పెరుగులో నింపి దాని మీద పప్పు వేసి అది బాగుంటుంది, టేస్ట్ చేయిస్తాను. సో అది ఎవరు ఇప్పటివరకు మా తమ్ముడు ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. రూప డబల్ ఇంజనీర్. తమ్ముడు లేదు రూపాయలు. సో వెళ్తున్న దారిలో ఇది శ్రీ సాయి సన్నిధి చింతపల్లి అన్న రూప చెప్పినారు ఈ ప్లేస్ గురించి. మీరు వెళ్ళే దారిలో ఉంటుంది, విజిట్ అయ్యి రండి అంటే వెళ్ళాము. వెళ్ళే దారిలోనే ఇది మనం రూప వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది గైస్ ఈ టెంపుల్. మీరు కనుక చూడకపోతే ఒక్కసారి అటు సైడ్ వెళ్తే డెఫినెట్గా ఈ టెంపుల్ని పక్కా అందరు చూడాల్సింది. సాయిబాబాని బాగా ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, సాయిబాబా చాలా ప్రే చేసుకుంటారు చూడ, వాళ్ళకైతే ఇది అసలు వాళ్ళని తీసుకపోతే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి రాలేరు. వాళ్ళకైతే నచ్చేస్తుంది ఈ టెంపుల్. ఎందుకంటే అసలు ఇక్కడ సాయిబాబా మనం చూస్తున్నట్టే అనిపిస్తాడు గైస్. అసలు ఒక పర్సన్ అక్కడ కూర్చొని మనం ఏదైనా మాట్లాడితే వింటారు కదా, అట్లనే అనిపిస్తుండు. దేవుడు అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసిరో తెలియదు కానీ అంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ టెంపుల్. అసలు 2 కళ్ళు సరిపోలేవు గైస్, అంత బాగుంది టెంపుల్ అయితే. సో వాళ్ళే అసలు 1 రూపీ తీసుకోకుండా మన హ్యాండ్కి సాయిబాబాది తాడు కడతారు. అండ్ మనం దేవుడి దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకునే అవకాశం వాళ్ళు ఇస్తారు మనకి. అసలు ఇంతకన్నా ఏం కావాలి గైస్. అసలు చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్ టెంపుల్ అయితే. అసలు 2 eyes సరిపోలే గైస్, అంత బాగుంది. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు పాదాలు మొక్కుకొని రావచ్చు, వాళ్ళు అంత మంచి అవకాశం ఇస్తారు మనకి. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి. బ్లాక్ చింతపల్లి శ్రీ సాయి సన్నిధి అని మీరు గూగుల్లో కొట్టినా కూడా లొకేషన్ అనేది వస్తుంది. చాలా పీస్ఫుల్ ఉంది ఓవరాల్ టెంపుల్ మాత్రం మస్తు ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రోజు ఫ్రీ అన్నదానం చేస్తారు సాయిబాబాది. సో అది పైన ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ కూడా ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. మా మమ్మీకి అయితే సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టము. సో మా మమ్మీకి అయితే ఐస్లో వాటర్ వచ్చేసినాయి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ.
సో థ్యాంక్ యూ సో మచ్ రూపా అనిల్ అన్న ఈ టెంపుల్ గురించి మాకు చెప్పినందుకు. సో అసలు ఆ వెళ్ళే దారిలో అసలు ఎంత లక్ గైస్, మాకైతే చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతాం. సో నేను చెప్పిన ప్లేస్ ఇక్కడే. బాబా పడుకున్నాడు కానీ మనతో చూస్తున్నట్టే అనిపిస్తాడు గైస్. అసలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇంకా పక్కన కూర్చున్నదేమో మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ కాళ్ళ దగ్గర కూడా వాటర్ వస్తూ ఉంటాయి బాబాది. సో ఈ బాబా మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది గైస్. అసలు ఇప్పుడు వీడియోలో మాట్లాడుతుంటే కూడా అసలు దేవుని అలా చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. వీఆర్ సో బ్లెస్డ్ ఈ టెంపుల్ని చూడడానికి. చాలా నచ్చింది నాకు, చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది, చాలా నీట్గా, ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మా అమ్మ అయితే దిల్ ఖుష్ అనుకుంటేగా ఫుల్ ఖుష్ అయిపోయింది ఈ టెంపుల్ని యూజ్ చేసి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. ఓవరాల్ టెంపుల్ అంతా బాగుంది. అసలు ఎంత అంటే కామ్, పీస్, ఎన్ని చెట్లు, చాలా బాగా అనిపించింది. అసలు అది కూర్చున్నట్టే ఉన్నాడు, అంత బాగుంది. ఇదే ఇక్కడ చాలా చాలా గోమాతలు కూడా ఉన్నాయి. సో మనం కావాలనుకుంటే అక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఒక బుట్టి ఇస్తారు. సో ఇంకా మనం పెట్టొచ్చు అన్నమాట, మంచిగా మొక్కుకొని సో పెట్టేయచ్చు గోమాతలకి. చాలా చాలా బాగా అనిపించింది. ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నాయి గోమాతలు అన్నీ. అయ్యో ఇది రెడీగా ఉంది, ఇక్కడ పెట్టు రెడీ. కింద మూతిలు కూడా ఎట్లా పెట్టినావా? నాకు మా మమ్మీకి అయితే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఆడికి రాబుద్ది కాలేదు. సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి జై. సో ఈ టెంపుల్ అయిపోయిన వెంటనే అన్న చెప్పినాడు కదా ఒక పాపడని టేస్ట్ చేపిస్తా అని చెప్పేసి. సో నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళిపోబోతున్నాం మేము అది టేస్ట్ చేయడానికి. అన్న చెప్పిన పాపడ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈ అంకులే పాపడ వేసి ఇచ్చేది. సో ప్రాసెస్ ఇదన్నమాట. ఒక పాపడిని పెరుగులో ముంచేసి సో ఉప్పు, కారం, మసాలా ఏవైతుంటే అవన్నీ చల్లినాక దాంట్లో పప్పు వేస్తాడు. మనకి పానీపూరి పప్పు ఉంటుంది కదా, సో ఆ పప్పు వేసేసి దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేసేస్తాడు. సో ఆనియన్స్ అన్నీ వేసేసినాడు. అసలు నేను ఎట్లుంటుందో ఒక్కటే తీసుకొని ట్రై చేద్దామని చెప్పిన, ఒకటి అన్నకి, ఒకటి మమ్మీకి, ఒకటి డాడీకి. సో నేను ఆగినాను అనమాట, ఇంకా తీసుకుందాము అని చెప్పేసి. మా మమ్మీ తినేసి అయితే అసలు సూపర్ ఉంది అన్నది. ఇక నేను అసలు ఆగలే అనమాట, ఇంకొకటి చెప్పేసిన అనమాట. ఆ లోపు డాడీ అన్న అయితే పానీపూరి తినేస్తున్నారు. సో నా పాపడ వచ్చింది, సూపర్ అంటే సూపర్ ఉంది. సో పాపడ, పానీపూరి అన్ని తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. అన్న ఇంకా ఊర్లో ఉండే పొలాలు, రూపవాలే, అవి ఇవి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇక్కడ ఇది అక్కడ అది అని చెప్పేసి. సో ఫైనల్లీ వచ్చేసాం మనము రూపా నేత్ర వాళ్ళ ఇంటికి. కార్ అయితే పార్కింగ్ చేసేస్తున్నాడు డాడీ. సో నేత్ర వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేను హ్యాండ్లో పట్టుకున్నాను, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి. సో ఆ రోజు పొంగల్ ఉండే కాబట్టి ఇంక అక్క అన్ని ముగ్గులు వేసేసింది. సో వాళ్ళ ఇల్లు అయితే ఏంటి ఇంత మంచి గ్రీనరీ వెబ్తో చాలా చాలా బాగుంది. సపోటా చెట్టు గైస్, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. గొబ్బెమ్మలేంది పేపర్ పెట్టి పెట్టిర్రు. సపోటా చెట్టు,
ఇదంతా మంచిగా అనిపిస్తుంది అమ్మ మీరు బయటికి పోకుండా. కాదు అది చెట్టు సో ఇవన్నీ వాళ్ళ చెట్లు అన్నమాట, చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్. చెప్తావా మళ్ళీ మీ ఇల్లు ఎట్లుందో? మేక మేక నోసు ఎందుకదే ఎందుకదే ఆ మేక ఎందుకు మీరు కోసుకొని తింటారా? మాకు పెడతావా? నాకు కూడా ఓకే. అది పోద్దామా రేపు? అది మేక పోద్దామా? ఇక్కడే వండుకొని తిందామా? సరే ఓకే డన్. తీసేయాలా? అక్కకు థ్యాంక్స్ చెప్పినావు పండక్కకు? బాగున్నా నేత్ర? బక్కగా అయిపోతున్నావు. నీ జుట్టు బాగా వేసింది. ఎవరు వేసారు? బావానా రూపానా? కిప్పులు పెట్టింది. ఎవరు పెట్టిండు? మమ్మీ పెట్టిందా? నేనెవరు నేనెవరు నేనెవరు? ఆయన అన్నయ్య. ఈమె పండక్కనా? అక్కనేనా? ఇది ఇరిగిపోయింది. అదే మై హోమ్ టూర్. ఇక్కడ అన్ని ఏమేమి ఉన్నాయో చెప్పు. జామకాయ చెట్టు, పువ్వులు, ఇవన్నీ ఇవన్నీ చెట్లు. పొద్దున ముగ్గేసిర్రా మీ మమ్మీ వాళ్ళు? ముగ్గేసిర్రు. ఇది వాష్రూము. అక్కడ కూడా వేసిర్రంట. లోపలికి పోదాంపా. ఈమె రూప అల్లం గీరింది. ఇటు పోదాం ఫస్ట్. ఇటు ఇటు ఇది కిచెన్ రూము. చెప్పు. అన్ని సామాన్లు. ఇది ఫ్రిడ్జ్. ఇంకో రూమ్ కోదందా. ఇది హాలా? మంచం రూమ్. ఇది టీవీ రూమ్. ఇది ఇంకొక మంచం, మెషిన్. ఇది ఇంకొక రూమ్. జయ జయ సామాన్లు. ఇవి ఇది సామాన్లు. ఇవి రెండు బీరువాలు. హాయ్ గాయ్స్. అది మిర్రర్. ఇవి బియ్యం సంచులు. పెద్ద బ్యాగ్. ఇగో ఇవి ఫొటోస్ గైస్. ఇద్దరు అక్క చెల్లెలు, అమ్మమ్మ. అమ్మమ్మ మా కోసం చికెన్ కూర వండింది. చాలా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. చికెన్ కూర అయితే చాలా బాగా వంటలు చేస్తుందంట. సో నేను అదే ఫస్ట్ టైం తినడం. చికెన్ అయితే సూపర్ ఉండే గైస్. నేనైతే సూపర్ ఎంజాయ్ చేసుకుంటా తిన్నా, నేను, మమ్మీ, డాడీ. సో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో మట్టి పాత్రలో చాలా అంటే చాలా బాగా చేసింది. అసలు చికెన్ చాలా బాగుండే. ఆ రోజు నేను రెసిపీ మొత్తం షూట్ చేసి ఉంటా. ఎప్పుడన్నా వస్తుంది కదా అమ్మ, డెఫినెట్గా రెసిపీ అనేది షూట్ చేస్తా. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆ రోజు. అసలు నాకైతే మస్తు నచ్చింది. పిచ్చి పిచ్చిగా కుమ్మేసిన అన్నమాట. చికెన్ కదా, మనకు ముందే చికెన్ అంటే మస్తు ఇష్టం. నాకు మటన్ కన్నా చికెన్ ఎక్కువ ఇష్టం గైస్. అందుకే నేను చికెన్ చాలా బాగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తిన్నా అన్నమాట. సో తినడం అయిపోయిన కాసేపటికే మా అమ్మమ్మ మురుకులు చేద్దాం పదండి అన్నది. చెరొక్క చెయ్యేస్తే తొందరగా అయిపోతుందని మేము కూడా అందరం హెల్ప్ చేసామన్నమాట. సో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సరదాగా మురుకులను అయితే కంప్లీట్ చేసేసినాం 1 గంటలకల్లా. తెల్లారి లేవంగానే ముందే చాయ్ వేసుకొని తాగాలి. ముందే మనకి పిచ్చి అనమాట. ఏంది అంటే చాయ్లో మురుకులు వేసుకొని తినాలి. డెఫినెట్గా సంక్రాంతి అంటేనే స్టార్ట్ అనుకో. పొద్దున్నే మా భవానీ అక్క అయితే స్టార్ట్ చేసింది ముగ్గులు వేయడం. తనకు చాలా చాలా ఇష్టం. ఓవరాల్ అన్నీ ఒకటేసారి చూపించేస్తాను అన్నమాట. సో తెల్లారి అయిపోయింది మా అక్క ముగ్గులు వేసేవారికి. సో మా
డాడీ వాళ్ళు అయితే దేవుని మొక్కేశారు. ఇక చెప్పానుగా పొద్దున్నే చాయ్ అయితే పెట్టేసుకున్నాం. సో మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. సంక్రాంతి వస్తే చాయ్ మురుకులు ఉంటే చాలు, అదే బ్రేక్ఫాస్ట్. 12 గంటల దాకా కూడా ఏం తినం, ఇక అది ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండిపోతుంది. అర్లీ మార్నింగ్ వ్యూ చూసారా ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. అప్పుడే స్టార్ట్ చేశారు పతంగులు మనోళ్ళు. సో గైస్ ఈ నుంచి మా మమ్మీ మొత్తం తన ఫోన్లో రికార్డ్ చేసింది. నేను భవానీ అక్క పిల్లలు అమ్మమ్మ వెళ్ళలేదు టెంపుల్కి. సో డాడీ రూప అనిల్ అన్న ఆ తాతయ్య మమ్మీ వీళ్ళందరూ కలిసి వెళ్ళినారు. సో టెంపుల్కి అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు. సో మేము ఇంటి దగ్గరే ఉండే. సో వీళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు అన్నమాట. సో మంచిగా పాటలు పాడుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఆ అమ్మవారికి మొక్కుకున్నారన్నమాట, మేకని ఇస్తారు కదా. సో అది అందుకే మన కార్లో మేక కూడా వెళ్తుందన్నమాట వీళ్ళతో పాటు. సో ఇక్కడ నుంచి అంతా మా మమ్మీ ఫోన్లో రికార్డ్ చేసింది. సో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే నాది ఐఫోన్ కాబట్టి కొంచెం క్లారిటీ ఉంటుంది, మమ్మీది ఐఫోన్ కాదు కాబట్టి. సో వాళ్ళకి తీయనికి రాలే, ఏదో నా కోసం నేను చెప్పిన అక్కడక్కడ క్లిప్స్ తీసుకొని రండి, సో ఆ టెంపుల్ గురించి చెప్దాము అని చెప్పేసి. సో అలా మా మమ్మీ ఫోన్లో రికార్డ్ చేసినవన్నీ ఇవన్నీ మీకు చూపెడుతున్నాను అన్నమాట నేను. సో అలా అన్ని చెట్లు పొలాలు చూసుకుంటూ వెళ్ళినారు. సో రూప వాళ్ళ ఇంటి నుంచి టెంపుల్కి కూడా ఒక 1 అవర్ పైనే జర్నీ ఉండే అంట. సో అట్లా మార్నింగే స్టార్ట్ అయ్యారు, వచ్చే వరకు ఇంకా మధ్యాహ్నం అట్లా అయ్యిందనమాట. ఒక 12:30 1 o'clock వచ్చినారు ఇంటికి రిటర్న్. మార్నింగ్ ఎప్పుడో 7 o'clockకి 6:30కి అట్లా వెళ్ళిపోయినారు. సో చాలా జర్నీ, మళ్ళీ అక్కడ అంతా ప్రాసెస్ అయ్యే వరకు లేట్ అయిపోయింది. మళ్ళీ జర్నీ చేస్తూ ఉండాలి కాబట్టి 1.5 hour జర్నీకే అయిపోయిందనమాట వాళ్ళది. సో అలా ఈ టెంపుల్ గురించి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. మిర్యాలగూడ శ్రీ బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో రూప వాళ్ళు వెళ్ళింది. ఇక్కడున్న అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. సో ఇక్కడ భక్తులు లక్షల్లో వస్తారు, ఎందుకంటే అమ్మవారు వాళ్ళు మొక్కుకున్న కోరికల్ని నెరవేరుతుంది అనే గట్టి నమ్మకంతో సో మంచిగా అయితే మొక్కుకొని సంతోషంగా ఇంటికైతే వెళ్తారు. సో వాళ్ళు మొక్కుకున్నవి జరిగితే అమ్మవారికి కోడిలను మేకలను కానీ మనస్ఫూర్తిగా కోస్తారనమాట. అనుకున్న కోరికలను అమ్మవారు తీరుస్తారు అనే నమ్మకంతో మంచిగా సంతోషంగా దర్శించుకొని వెళ్తారనమాట. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయము. సో ఇక్కడ జనాలు చాలా మంది అయితే వస్తారంట. సో అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంటుంది వీళ్ళందరికీ. సో ఈ జాతర ప్రతిసారి చాలా బాగా జరుపుకుంటారు. సో వాళ్ళు అనుకునే కోరికలను అమ్మవారు తీరుస్తుంది అని గట్టి నమ్మకంతో మంచిగా మొక్కుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారంట. సో దీని చరిత్ర మాత్రం చాలా పెద్దదే ఉందన్నమాట. సో యాక్చువల్లీ రూపా వాళ్ళు ఉంటే క్లారిటీగా చెప్పనీకి వస్తుండే. సో వాళ్ళు ఇంకా ఊర్లోనే ఉన్నారు, కానీ మనం ఇంకా సంక్రాంతి వ్లాగ్ పెట్టేయాలి కాబట్టి సో నేనే వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళలేను కదా. సో నాకైతే ఎక్కువ తెలియదు అమ్మకి రూపా వీళ్ళు. సో నేనేమైనా మిస్టేక్ చెప్పుంటే సారీ గైస్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. సో ఇంతమందికి జస్ట్ రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ తీసుకున్నా, ఇవి పెట్టుకోవాలి గైస్. తల స్నానం చేసిన కాబట్టి పెట్టుకోనికి రాదు ఇప్పుడు. సో ముగ్గులు చూపించేస్తా. అమ్మవారికి మొక్కేసుకొని మేకపిల్లని కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు, వండేస్తున్నారు డాడీ అనిల్ అన్న తాతయ్య. సో గాయ్స్ మటన్ అయితే రెడీ అయిపోయింది. మీరు సంక్రాంతి రోజు ఏమేమి తిన్నారో కింద కమెంట్ చేయరి. మేమైతే మురుకోల్ మటన్ బగారా కూల్ డ్రింక్స్ అన్ని పెట్టేసుకొని తినేస్తున్నాం, అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. సో మీరేం తిన్నారో తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయరి. మటన్ అయితే జబర్దస్త్ అయింది, నాకు మస్తు నచ్చింది అనమాట. సో మటన్ బగారా రైస్ వేసుకొని తింటున్నాం, థమ్స్ అప్. మన తెలంగాణలో చికెన్ మటన్ ఎట్లుంటుందో పక్కన థమ్స్ అప్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో తినేస్తున్నా నేనైతే. సో అలా సాయంత్రం కాగానే నేత్ర వాళ్ళు ఊరు చూడడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే నడుస్తున్నాము.
సో చూడండి మా అల్లరి పిల్లలు నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ. సో వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఒక టెంపుల్ ఉంది. సో టెంపుల్ దగ్గర ముందట బావి ఉంది. సో ఇదంతా టెంపుల్ అన్నమాట. సో అలా వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న చిన్న అన్ని చూపించేస్తాం. సో ఏ గైస్ అలా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి రెడీ అయిపోయినాం. వీళ్ళని వీడియో తీయడానికి రెడీ అయిపోయినా, అలాగే వీళ్ళ ఊరు మొత్తం చూస్తున్నాం, మీకు కూడా చూపిస్తాం. చెప్పు నేనా ఈమె మేడం చెప్పు. ఇది శివాలయం గైస్. సో మళ్ళా బోటి కూర వండేస్తురు గైస్. అలా చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేస్తున్నాం గైస్. మేము ఇదే ఫస్ట్ టైం మేము రూప వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో మేము వచ్చామని చెప్పి అమ్మమ్మ మా కోసం బట్టలు పెడుతుంది అనమాట. సో డాడీకి, మమ్మీకి, నాకు. సో రూప అయితే బొట్లు పెట్టేస్తుంది. రూప అనిలనే మాకు పెట్టేది. సో అలా నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుంటా పెట్టుకుంటున్నాం అనమాట అన్ని. యాక్చువల్లీ మా అన్న లుంగి కట్టుకొని వచ్చాడయ్యో స్వామి అనుకున్నాం కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది గైస్. అసలు ఆ క్లిప్పే లేదు. ఆ సాంగ్ కూడా వాడినాం అనమాట. లుంగి కట్టుకొని మంచిగా తలకు కూడా అదే పెట్టుకొని వచ్చిండు. సో బాగుండే కానీ క్లిప్ లేదు గైస్. సో అలా బట్టలు పెట్టడం అయిపోగానే గారెలు పెట్టేసుకున్నాము. సో గారెలు కూడా నైట్ 12:30 అలా అయ్యింది అంత కంప్లీట్ అయ్యే వరకు. సో అలా మాట్లాడుకుంటూ సరదాగా సో చేసేసాము. ఆ మాట్లాడుకుంటూ చేస్తే అది చేసినట్టు కూడా అనిపించదు, అందరం కూర్చొని చేస్తాం కాబట్టి. సో ఆ నైట్ కూడా గైస్ మేము 12 అవుతుంది అప్పలు రెడీ అయినాయని చాయ్ పెట్టుకున్నాం గైస్. అది గైస్ నాకు అప్పల పిచ్చి అంటే అర్థమైపోతుంది. సో ఇంకా ఆ రోజు నైట్ 2:30కి స్టార్ట్ అయిపోయాము. సో బాయ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, రూపా, భవాని అక్క చాలా బాగా చూసుకున్నారు.